అందరికీ జై భీమ్. నా పేరు కొండ్రు విజయ్ కుమార్, మాల మహానాడు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడిని. గడిచిన 2 రోజుల క్రిందట గుంటూరు జిల్లా తొరకపాలెం గ్రామం నందు మాలలు చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు అండగా గత కొన్ని రోజులుగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ గారు మరియు గుంటూరు జిల్లా అధ్యక్షుడు హేమా ప్రసాద్ గారు వీరు బాధిత కుటుంబాలకి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకునే కొరకు వాళ్ళ గ్రామాన్ని సందర్శించి ప్రతి కుటుంబాన్ని పరామర్శించి మీకు నేను అండగా ఉంటాను, మీ సమస్యల పట్ల మేము పోరాడి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎక్స్‌గ్రేషియా ఏదైతే ఉందో మేము పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయినటువంటి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కలిసి మీ సమస్యలను వివరించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 3 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పిస్తామని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కలిసి మాట్లాడటం జరిగింది. అయితే ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా నేను ఉండి మీకు అండగా ఉండి బాధిత కుటుంబాలకి న్యాయం జరిగేలాగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీ సమస్యకి పరిష్కారం చేసుకొస్తారని హామీ ఇచ్చారు. అయితే ఆయన హామీ ఇచ్చినట్టుగానే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 3 లక్షలు కాకుండా 5 లక్షలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇదే విషయాన్ని తొరకపాలెం గ్రామంలో చనిపోయినటువంటి బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించి మరలా వారికి ఈ విషయం తెలియజేయడం జరిగింది. అయితే గడిచిన 2 రోజుల కిందట ఎంపీ చంద్రశేఖర్ గారి మరియు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కుర్రా రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారు, రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ గారు, గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా హేమ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతాం. ఈ కార్యక్రమం సక్రమంగా జరగాలని, సజావుగా జరగాలని, బాధిత కుటుంబాలకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీతోటి అందరూ చాలా సంతోషంగా కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఆ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామాంజనేయులు గారు తొందరపడి ఒక మాట అనడం చాలా బాధాకరంగా అనిపించింది. దళారులకి రూపాయి కూడా కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకున్న ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మాల మహానాడు కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా గానీ మా జాతీయ అధ్యక్షుడు పలు రాష్ట్రాల్లో అధ్యక్షతను వహిస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు కూడా రూపాయికి ఆశ పడింది లేదు. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మాల మహానాడు ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఒక మాలవకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, వెనుకబడినటువంటి కులాలకు ఎప్పుడు అండగా ఉంటుంది. సమస్య అని మా మాల మహానాడు ఆఫీసు మా ఇంటి తలుపు తట్టిన వెంటనే మా సొంత పనులు కూడా మానుకొని బాధితులకు అండగా ఉండే న్యాయం చేయటకు ప్రతి క్షణం మేము పోరాడుతూనే ఉంటాము. దయచేసి మీరు అన్న మాటని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఒకటి గుర్తు పెట్టుకోండి, మరలా మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి తెలుసుకొని మాట్లాడటం చాలా మంచిదని హెచ్చరిస్తూ ఉన్నాను. మా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ళ అరుణ్ కుమార్ గారిని మీరు దళారులు కమిటీ అని మాట్లాడటం ఇది సమంజసం కాదు. తప్పు మాట్లాడేది కాకుండా మీ పక్కన ఉన్నటువంటి అవగాహన లేనటువంటి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వాళ్ళ చేత దుర్భాషలు ఆడిస్తూ నెట్టవేయటం అనేది కరెక్ట్ అయింది కాదు. మీలాగే ఈ మాల మహానాడు కమిటీ కూడా ప్రవర్తించినట్లయితే వేరే విధంగా ఉండేది. ఆ రోజు కార్యక్రమం జరగకుండా బాధితుల పక్షాన మీరు అండగా ఉండి మీరు తిరగాల్సింది పోయి మీరు ప్రతి కుటుంబాన్ని సందర్శించి ఎలా జరిగింది, అసలు ఎక్కడ ఈ సమస్య మొదలైందని తెలుసుకోవాల్సింది. మీరు చేయాల్సిన పనులు మా మాల మహానాడు ఎవరైతే ఉన్నారో నాయకులు చేయటం మీకు అంత సమంజసం కాదేమో అనిపిస్తుంది. దయచేసి గుర్తు పెట్టుకొని మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను. జై మాల, జై భీమ్.